సిద్ధవటం మండలం మాధవరం 1 నందు ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు చలపాటి చంద్ర నివాసంలో రాజంపేట నియోజకవర్గంలోని ముఖ్య తెలుగుదేశం నాయకులు సమావేశమై ప్రస్తుత రాజంపేట ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు. రాజంపేట తెలుగుదేశం ఇన్ఛార్జి వల్ల ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంత పాతాళానికి పోతుందని, ఇప్పటికైనా అధిష్టానం కళ్ళు తెరవకపోతే వచ్చే ఎన్నికలలో రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం ఖాతా నుంచి వెళ్లిపోతుందని వారన్నారు. పార్టీ చంద్ర ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నమస్కారాలు. అలాగే మేము రాజంపేటలో గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీకి నిజాయితీగా పనిచేసిన వాళ్ళందరూ రకరకాలుగా ఇక్కడున్న ఇన్ఛార్జి గారితో ఇబ్బంది పడుతూ రకరకాలుగా చేస్తున్నారు. మేము ఆయన్ని కొన్ని అడిగాం డైరెక్ట్గా, కార్యకర్తలకు మీరు ఏం చేస్తున్నారు, కార్యకర్తలకి ఏ విధంగా ఉపయోగపడుతున్నారు, దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడిస్తున్నాడు. కార్యకర్తలకి ఉపయోగపడట్లే, ఇప్పుడు రాజంపేట నియోజకవర్గానికి కూడా ఉపయోగపడట్లే. ఆయన రాజంపేట నియోజకవర్గంలో 6 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉంది. ఈ 6 మండలాల మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయని చెప్పగలడేమో కనుక్కోండి. ఇప్పుడు సిద్ధవటంలో మెయిన్గా ప్రజలు ఇక్కడ మేజర్గా కోరుకునేది కాదర్ బంగ్లా బ్రిడ్జి, ప్లస్ అట్లూరుకి పోయేటప్పుడు రాత్రులు ఆ ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఈ 2 మేజర్ ప్రాబ్లమ్స్. మండలం అందరికి కూడా ఇది సమస్య లాంటిది. ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. అలాగే ఒంటిమిట్ట మండలం చెరువుకు నీళ్లు, ఆ చెరువు నుంచి మళ్ళా లింకేజ్ ఇవ్వచ్చు ఇక్కడికి ఇంకొక చెరువుకి. ఆ ప్రాబ్లం ఆయనకి ఏమన్నా తెలుసా? తెలీదు. అన్నమయంగా రాజంపేట టౌన్కి వస్తే రాజంపేట టౌన్లో మున్సిపాలిటీలో రోడ్ వైడనింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్లస్ అక్కడ మార్కెట్ ఒకటి ఉంది, ఆ మార్కెట్ను సుందరీకరించడము, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఏ సమస్య గురించి అయినా సరే జగన్మోహన్ రాజు గారు సీఎం గారికి లెటర్ పెట్టడం కానీ, లేదా కన్సర్న్డ్ మంత్రికి లెటర్ పెట్టడం కానీ, కన్సర్న్డ్ అధికారికి లెటర్ పెట్టడం కానీ పెట్టి అక్కడి నుంచి శాంక్షన్ ఇచ్చింది ఏదైనా ఉందేమో ఒక్కసారి రాజంపేట ప్రజలందరి తరఫున నేను అడుగుతున్నా, ఆయన తెచ్చి సమాధానం చెప్పమనండి. ఇప్పుడు నిన్న కోడూరులో సీఎం గారు వచ్చారు. సీఎం గారు వచ్చి జస్ట్ వాళ్ళు ఒక అష్యూరెన్స్ అడిగారు, ఒక 4. ఇదిగోండి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అక్కడ బస్ స్టాండ్ కావాలన్నారు, ఇస్తామన్నాడు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలన్నాడు, ఇస్తామన్నాడు. ఆ విధంగా ఏ అయితే అష్యూరెన్స్ అడిగారో అవన్నీ ఇస్తామని చెప్పాడు. అలాగే ముఖ్యమంత్రి గారు మన రాజంపేటకు 3 సార్లు వచ్చారు. ఒంటిమిట్ట ఉత్సవాలకి 2 సార్లు వచ్చారు, కోయినపల్లికి 1 సారి వచ్చారు. ఈ 3 సార్లలో ఒక్క అష్యూరెన్స్ ఆయన తీసుకున్నాడేమో రాజంపేట కోసం, రాజంపేట ప్రజల కోసం, రాజంపేట కావాల్సింది ఏంది అనే దానికోసం అయినా సరే కనుక్కోండి. ఒక్కటి కూడా లేదు. అంటే రాజంపేటకు ఉపయోగపడకపోయా, కార్యకర్తలకు ఉపయోగపడకపోయా, ఇంకా దేనికోసం ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండడం, ఆయన్ని ఎగిరించడం కోసం, మేమందరం ఆయనకు జైలు కొట్టడం కోసం ఆయన వెనకమ్మడే తిరగాలనా? ఇంకోటి, రాజంపేట ఏరియాలో, ఆకేపాటి ఏరియాలో బాగా ప్రతి ఎలక్షన్లో మెజారిటీ వచ్చే బూత్ ఏదన్నా ఉందంటే మా మందపల్లి బూత్. మా మందపల్లిలో డిస్టర్బ్ చేశాడు. మందపల్లిలో వైసీపీ వాళ్ళని తెచ్చి ముందుకు పెట్టి అక్కడంతా కార్యక్రమాలు చేయడం చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ పార్టీ డిస్టర్బ్ అయింది. పార్టీ అక్కడ డిస్టర్బ్ అయితే అల్టిమేట్గా ఎవరికి మేలు జరుగుతుంది? వైసీపీకి మేలు జరుగుతుంది. అంటే బాగున్న చోట డిస్టర్బ్ చేసి వైసీపీకి మేలు చేస్తున్నాడు. అదే పక్కన మా చుట్టుపక్కల పులుపుతూరు పంచాయతీలో పార్టీ పరిస్థితి బాగాలేదు, ఆకేపాడులో బాగాలేదు, కొత్తపల్లిలో బాగాలేదు, గుండూరులో బాగాలేదు, శేషమాంపురం బాగాలేదు, రేణిత్తుల్లో బాగాలేదు. మరి అక్కడంతా పార్టీని డెవలప్ చేసేదానికి ఏం యాక్టివిటీస్ చేశారు మీరు? ఎందుకు అక్కడ పార్టీని డెవలప్ చేయాల? బాగున్న మందపల్లిలోనే ఎందుకు మీరు ఇది చేస్తున్నారు? అంటే మీ ఎజెండా ఏంటి? హిడెన్ ఎజెండా ఏదైనా ఉందా? అంటే వైసీపీకి ఏమన్నా పరోక్షంగా హెల్ప్ చేయడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా? మరి బాగలేని చోట ఎందుకు మీరు పార్టీని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయడం లేదు? ఇవన్నీ నేను డైరెక్ట్గా అడుగుతున్నా, వీటికి సమాధానం చెప్పాలనేసి కోరుకుంటున్నా. అలాగే మీ మీద మేమేదో కొన్ని ఆరోపణలు చేస్తే దానికి మీరు నేరుగా సమాధానాలు చెప్పకుండా ఎవరెవరి ద్వారానో, వాళ్ళ వెనకాల మేడా మల్లికార్జునుడు ఉన్నారు, వాళ్ళ వెనకాల బత్యాల చెంగలరాయలు ఉన్నారు, వాళ్ళ వెనకాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వైసీపీ కోర్టులు. ఎవరు వైసీపీ కోర్టులు? 2024 ఎలక్షన్లో నువ్వు ఎక్కడ తిరిగావు? ఏ బూత్లో తిరిగావో, ఎవరి దగ్గర ఓటు ఇచ్చావో చెప్పు, మరి చూద్దాం. నువ్వు కానీ నీ వెనకున్న వాళ్ళు కొంతమంది చెంచాగాళ్ళు కానీ ఏ బూత్లో మీరు తిరిగి ఓటు ఇచ్చారో చెప్పండి. ఒక్క బూత్లో తిరిగి మీరు ఓటు ఇచ్చినట్టు చెప్పండి. మదనపల్లికి పోయి ఏమన్నంటే పార్టీ మదనపల్లికి పోమనేది అన్నారు. మదనపల్లికి పోయి అంటే ఇక్కడ ఓట్లు వేయద్దు, ఇక్కడ ఎవరికి చెప్పొద్దు, నువ్వు పోయి మదనపల్లిలో గెలిపించుకోరమ్మని చెప్పారా నీకు? చెప్పండి. ఇవన్నీ
ఎందుకంటే సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. వాళ్ళు మా మీద ఇచ్చేసారు కాబట్టి మా వెనకాల ఎవరో ఉండుంటే ఇప్పటికే కనీసం ఒక 5-6 వేల మందితో నీకు అగైనిస్ట్గా చేసి ఉండేవాళ్ళం ఒక అజిటేషన్. కాకపోతే మా వెనక ఎవరు లేరు కాబట్టి మా శక్తి చిన్నది కాబట్టి ఆలోచిస్తున్నాం. అది కూడా వస్తుంది తొందరలో. దాని గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది. నాట్ ఓన్లీ ఒకరు కాదు, ఇప్పటి వరకు ఒకరితోనే మీటింగ్ పెట్టాం. ఇప్పుడు అందరూ కూడా స్వచ్ఛందంగా మేము 100 మందిని తెస్తాం, మేము 50 మందిని తెస్తాం, మేము ఇంత తెస్తాం, మేము అంత తెస్తామని చాలా మంది ఫోన్ చేస్తున్నారు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి అతి తొందరలో మీటింగ్ పెడతాం. మినిమం ఒక 2000 మందితో పెట్టాలనేది ఒక ఆలోచన. పెడతాం, చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.